హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను. ఏంటి ఆయిల్ చూపిస్తున్నారు? ఆయిల్ కాదండి, అది నెయ్యి అండి. అది నెయ్యి అయితే వేడి చేసుకున్నాను. ఎందుకంటే చక్లీలు అయితే చేస్తున్నాను. చక్లీలు కావాలి కదా. వెన్నైనా వేసుకోవచ్చు, నూనెన్నా వేసుకోవచ్చు, అలాగే నెయ్యి అన్నా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి అయితే వేడి చేసి పెట్టానండి. అలాగే ఇక్కడైతే వేడి నీళ్ళు అంటే ఉడికి నీళ్ళు అయితే కాచుకుంటా ఉన్నాను చక్లీలకైతే. అంటే శనగపప్పు పౌడర్ అండి ఇది. శనగపప్పు ఒక కప్పు అయితే తీసుకున్నాను. దాన్ని అయితే మిక్సీకి అయితే వేసుకుంటా ఉన్నాను. అలాగే బియ్యం పిండి ఒక అర్ధ కేజీ అయితే తీసుకుంటా ఉన్నానండి. ఇంట్లో ఉండే బియ్యం కూడా పర్వాలేదు, అంగడిలో అయినా తీసుకోవచ్చు. నేనైతే అంగడిలో ఉండేది అయితే ఒక అర కేజీ అయితే తీసుకుంటా ఉన్నాను. పండుగ చేయాలి కదా, అందుకైతే రీసెంట్గా ఇంట్లో చేసేకైతే కాలేదు. అందుకే అంగడిలో ఉండే బియ్యం పిండి అయితే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను. అలాగే కారం మీ ఇష్టం అండి, మీరు ఎంత కారం తింటే అంత అయితే వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ అయితే వేసుకుంటా ఉన్నాను. కారం చూసుకొని అయితే వేసుకుందా. అలాగే నువ్వులు అంతే మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా అయితే వేసుకోవచ్చు. నాకు ఎంత ఇష్టమో అంత అయితే వేస్తాను. అలాగే సాల్ట్, రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుందాం. చూసుకొని అయితే వేసుకుంటా. అలాగే జీలకర్ర అయినా వేసుకోవచ్చు, వామ్ అయినా వేసుకోవచ్చు. మా ఇంట్లో వామ్ లేదు కాబట్టి జీలకర్ర అయితే వేసుకుంటా ఉన్నాను. ఇప్పుడైతే ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా అయితే అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే ఇది మిక్స్ అయ్యిందండి. ఇప్పుడు వేడి నెయ్యి అయితే వేసుకుందాం. అంటే బాగా కాంచిన నెయ్యి అయితే వేసుకుందాం. అలాగే ఇదంతా బాగా వేడి ఉంటుందండి, చూసుకొని అయితే కలుపుకోండి, లేదంటే చేతికి అయితే అంటుకుంటుంది. చూడండి, ఇదైతే ఇలా పెట్టుకుంటే ఇలా అయితే ఉండాలి. ఇప్పుడైతే ఇలా ఉంది కదా, అంటే ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది అని. ఇప్పుడు వేడి నీళ్ళు అంటే ఉడికి నీళ్ళు అయితే చూసుకొని అయితే కొంచెం వేసుకొని దీన్ని అయితే కలుపుకుందాం. వేడి ఉంటుందండి, చూసుకొని అయితే కలుపుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. అంటే గట్టిగా ఉండకూడదండి, సాఫ్ట్గా ఇక్కడ ఇలా ఉండాలి. సాఫ్ట్గా ఉంటే చక్లీ అయితే సాఫ్ట్గా మృదు అంటే బాగా క్రిస్పీగా వస్తుంది. ఇలా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇలాంటి కవర్ అయితే వేసుకొని అలాగే ఇదైతే తీసుకోవాలి. చక్లీ వచ్చేదైతే దీంట్లోకైతే ఆయిల్ అయితే పూసుకోవాలి. ఇలా ఆయిల్ అయితే పూసుకొని ఇదైతే ఈ పిండిని అయితే ఇలా తీసుకొని దీంట్లోకైతే వేసుకోవాలి. ఇలా అయితే వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అయితే ఇలా అయితే పూసుకొని ఇదైతే ప్రెస్ చేసేది. అಷ್ಟೇ సార్, ಅದಕ್ಕೆ ಅಲ್ಲೇ ಇಟ್ಕೊಂಡ್ಬಿಡ್ಬೇಕೈತೆ ಎಲ್ಲ ಸಿಕ್ಕೆ ಅಲ್ಲ. ఇప్పుడైతే నేనైతే ఒత్తి చెయ్యి అయితే నొప్పి వచ్చేసింది. అందుకైతే మా ఆయన్ని అయితే పిలిచాను. నేనైతే ఒత్తురా అట్లా చక్లీలు అయితే నా చేతిలో అవుతా ఉండలేదని, అందుకైతే మా ఆయన అయితే వచ్చి ఒత్తుతా ఉన్నాడు. తనైతే చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే చక్లీలు అయితే ఒత్తుతా ఉన్నాడు. నాకైతే మా ఇంట్లో అందరూ హెల్ప్ చేస్తారు. ఇక్కడ చూడండి, నా కొడుకు చక్లీలు అయితే కాలుస్తున్నాడు, నా కూతురు అయితే వీడియో తీస్తూ ఉంది, మా ఆయన అయితే చక్లీలు వదులుతా ఉన్నాడు, నేనైతే దాన్ని నింపి అయితే ఇస్తా ఉన్నాను. అంతేనండి, అయిపోయింది. చక్లీలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత క్రిస్పీగా అయితే వచ్చాయో. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. వీడియో కూడా లేట్ అయిపోయింది అప్లోడ్ అయ్యేదానికైతే. చూడండి ఎంత క్రిస్పీగా అయితే వచ్చాయో. ఇలాగే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనండి, బాయ్ అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.